దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 13, 14 వచనం చదువుకుందాం ఒకసారి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడినయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉండెను. చాలా చూడండి, ఇక్కడ ఈ యొక్క వృత్తాంతము మనం అనేక సార్లు కూడా మనం ధ్యానించాము. దేవుడు అబ్రహామును అలాగే అబ్రహాముతో కలిసి వచ్చిన మరి ఈ లోతు కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశ్రయించాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి, ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అలాగే నిన్ను ఆశ్రయించు వారిని కూడా నేను ఆశీర్విస్తాను అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాముతో వచ్చిన లోతును కూడా దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా దీవించాడు. వాళ్ళని ఎంతగా దీవించాడంటే, వారు కలిసి నివసించలేనంతగా వారి యొక్క పశు సంపదను కూడా దేవుడు అంతగా ఆశ్రయించాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము కూడా ధనాన్ని కానీ, ఒకవేళ బంగారము కానీ, భూములు కానీ, అవి ఎక్కువగా మరి ఈ రోజుల్లో మనం సమకూర్చుకుంటూ ఉంటారు. పూర్వదినాల్లో సంపద అంతా పశువు సంపదను బట్టి వాళ్ళ ఆస్తిపరులుగా పరిగణలో ఉంటూ ఉండేది. అలాగే వారికి ఉన్న పశువులు వాళ్ళు కలిసి నివసించలేనంతగా దేవుడు వారిని ఆశ్రయించాడు. అలాగూ వారిని ఆశ్రయించినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వైపుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళ నిర్ణయం తీసుకుని, ఈ యొక్క లోతు అనే వ్యక్తి తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఎందుకంటే తను వెళ్ళవలసిన ప్రాంతం అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలని చూసినప్పుడు ఆ సొదొమ ప్రాంతము ఎలాగుండేదంటే, ఆదికాండంలోని 13వ అధ్యాయంలో 10వ వచనం చూస్తున్నాను, చదువుదాం. అక్కడ ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం ఏముందంటే, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశవలను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. చూడండి, ఇక్కడ ఈ యొక్క లోతు కుటుంబము ఆయన ఈ యొక్క సొదొమ గొమొర్రా అనే ప్రాంతమును చూసినప్పుడు అది ఎలా ఉండేదంట? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, అలాగే నీళ్లు పారు దేశమై ఉండెను. సామాన్యంగా నీళ్లు ఉన్న స్థలములో ఎప్పుడు కూడా పచ్చదనం అనేది ఉంటుంది. ఆయన దూరం చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలముగా అలాగే పచ్చగా ఉన్నట్లుగా ఆ ప్రాంతం అంతా కూడా కనబడింది. అలాగే ఆయన కనబడే ఆ యొక్క మరి ఆ ప్రాంతాన్ని చూసి ఆ యొక్క ప్రాంతం వైపుకు ఈ యొక్క లోతు కుటుంబం వెళ్ళినట్లుగా మనం లేఖనాల ద్వారా చూస్తాం. అలాగే అబ్రహాము ఒక వైపుకు, అలాగే లోతు వేరే వేరే ప్రాంతాల వైపుకు వాళ్ళు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ యొక్క లోతు ఉన్న ప్రాంతము సమృద్ధిగా ఉంది, కానీ ఆ ప్రాంతంలో ఎప్పుడైతే మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా పాడి పంటలతో సమృద్ధిగా ఉందో అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఇంకొక మాట కూడా నేను చదివితే అక్కడ కనపడింది ఏంటంటే, అక్కడ 13వ వచనం చూడండి, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. అంటే అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు తూర్పు వైపుకు, పడమర వైపుకు నువ్వు వ్యాపిస్తావు అని చెప్పాడు. అలాగే ఈ సొదొమ మనుషులు ఆ ప్రాంతము కూడా సస్యశ్యామలుగా ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ ప్రాంతం ఎలా అయిందంటే, సస్యశ్యామలుగా ఉన్న ఆ ప్రాంతములో ఎలా ఉన్నారంటే మనుషులు దుష్టులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే మనుషులు
దుష్టులు అంటే చూడండి, ఎందుకంటే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పాపముతో నింపబడినట్లుగా మనం లేఖనాల్లో కూడా చూస్తాం. ఎందుకంటే సామాన్యంగా దేవుడు ఒక ప్రాంతాన్ని ఆశ్రయించిన, ఒక దేశాన్ని ఆశ్రయించిన, ఆ ప్రాంతము బాగా విస్తారంగా డబ్బుతో ఉన్నప్పుడు మనుషులకు డబ్బు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే విపరీత కాలానికి విపరీతమైన బుద్ధులు అన్నట్లుగా మనుషులు డబ్బు ఎక్కువైపోయే కొద్దికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కోరికలు కూడా మారిపోతూ ఉంటాయి. సామాన్యంగా మనం చూస్తాం, ఇప్పుడు అమెరికా దేశం అంటే చాలామంది కూడా ఇష్టపడతారు. ఎందుకంటే అది బాగా సంపన్న దేశంగా ఉంది. ఆ ప్రాంతము కూడా చాలా సమృద్ధి, ఆరోగ్యరీత్యా అన్ని యొక్క మరి ఆ ప్రాంతంలో సమృద్ధి ఉంటుందన్న ఆశతోటి అనేక మంది అమెరికా వెళ్ళాలని చాలా ఆశతో కలిగి ఉంటారు. చూడండి, ఒక ప్రాంతము అభివృద్ధి చెందిన ప్రాంతముగా ఉండొచ్చు, కానీ ఆ ప్రాంతంలో దేవుని గురించిన వాక్యము, దేవుని గురించిన ఆ లోతైన అనుభవం దొరుకుతుందో లేదో మనం అది చూసుకోవాలండి. సామాన్యంగా మనుషులు ఇప్పుడు కూడా ఏంటంటే మంచి ఉద్యోగము, మంచి ఆరోగ్యం, భద్రత ఇవి చూసుకుంటున్నారు, కానీ మనం వెళ్ళే స్థలములో వాక్యము దొరుకుతుందా, దైవజనులు దొరుకుతున్నారా, ఆ ప్రాంతంలో దేవుని యొక్క ఆశలు కలిగి నేను బ్రతకగలుగుతారా లేదని చూసుకోవాలి. అందుకని యాకోబు అన్నాడు, ఒకానొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించుకొని చెప్పుకొనిచున్న వాళ్ళరా రేపేం సంభవించునో మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఈ పాటి జీవం ఏ పాటిది అన్నాడు. ఈ లోకంలో మనుషులు సామాన్యంగా ఎప్పుడు కూడా ఏంటంటే మనకు డబ్బులు ఎక్కువ సంపాదించే ప్రాంతానికి చాలామంది వెళుతున్నారు. ఈ రోజున చాలామంది కూడా వచ్చాడు, దుబాయ్ కానీ కొంతమంది గల్ఫ్ కంట్రీస్ కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ డబ్బు సంపాదన కోసం వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది చాలా రకరకాలని చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా మనం కొన్నిసార్లు న్యూస్ చదువుతూ ఉంటాం. ఎందుకంటే ధనము కోసం వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ పనులు అలాగే మాత్రమే కాదు, కానీ అక్కడ ఇక లోకానుసారంగా మనుషులు ఒక మెషిన్ లాగా పనిచేయటమును, అలాగే ఎప్పుడు కూడా ఇక డబ్బు కోసమే పనిచేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనుషులు ఏమనుకుంటారంటే అక్కడ మా వాళ్ళు ఏదో బాగా సంపాదించేస్తున్నారు, ఆ డబ్బు మీద మేము ఇక్కడ ఏదో కొనాలన్న ఉద్దేశం. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో మనుషులకి అర్థం కాదు. చూడండి, మనుషులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి చాలా కొన్నిసార్లు మన జీవితంలో మార్పులు వస్తాయండి. ఒకానొక దినమందున నవోమి అనే ఒక తల్లి కూడా ఏం చేసింది తెలుసా, బెత్లెహేం అనే ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? చెప్పండి. తను ఎక్కడికి వెళ్ళాలనుకుంది? మోయాబు ప్రాంతంలో సమృద్ధిగా ఉందన్న ఉద్దేశంతో తన యొక్క బిడ్డలను తన యొక్క భర్తతో కలిసి ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఉంది, కానీ దేవుని వాక్యం అనేది లేదు, దేవుని సేవకులు లేరు, కానీ సమృద్ధిగా ఉందనుకుని అక్కడే ఉంది. కానీ కొంతకాలానికి తన బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అయినాక మరి మళ్ళా నా స్వజనులో చూద్దామన్న ఆలోచన కూడా రాకోకుండా వాళ్ళు చక్కగా ఉన్నారన్న ఉద్దేశంతో ఆ మోయాబు ప్రాంత స్త్రీలని వివాహము చేసుకుంది. కొంతకాలానికి 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు, తన సమస్తం పోగొట్టుకుని రిక్తురాలుగా మిగిలినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళింది బ్రతుకు తెరువు కోసం అని వెళ్ళింది, కానీ తన భర్త తన బిడ్డలో పోగొట్టుకుంటుంది అన్న సంగతి ఆమెకు తెలియదు. ఈ లోకంలో మనుషులు అనుకోవచ్చు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనుషులు ఈ రోజున అనేక మంది ఏంటంటే ఆ యొక్క మరి వేసవకాలం వెళ్తూ ఉంటుంటే ఎండమావులు కనపడుతుంది చూసారా, ఆ ఎండమావుల వైపు పరిగెత్తినట్లుగానే మనుషుల యొక్క పరుగు కూడా అలాగే ఉంటుందండి. ఇంకా ఏదో సంపాదించాలన్న ఉద్దేశంతో. నిజమే, కొన్నిసార్లు దేవుని యొక్క కృప లేకుండా మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశ్రయించబడలేమండి. ఈ యొక్క లోతు కుటుంబము కూడా అలాగే అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులంతా కూడా చాలా భయంకరంగా తయారైంది. ఎందుకంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సమృద్ధిగా వాళ్ళకి అన్ని ఏ కొరత లేకుండా ఉన్న ఆ ప్రదేశంలో ఏమైందంటే మనుషులు దుష్టులుగాను భయంకరమైన పాపములోనూ బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటికీ మనం చూడవచ్చు, అమెరికా దేశంలో మొగలు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఏంటి ఇలాగ సమాజం ఎందుకు ఇలా పాడైపోతుంది అనుకోవచ్చు. పోనీ వాళ్ళు ఏమన్నా చదువు లేని వాళ్ళ అంటే బాగా చదువుకున్న వాళ్ళే. ఈ రోజున మనుషులు బాగా చదువుకున్నా సరే వారి యొక్క తెలివితేటలో వారి జ్ఞానం ఏమైపోయిందంటే అపవాది వారిని ఏదో ఒక విధంగా వారిని నాశన మార్గంలోనే నడిపిస్తుంది. చూడండి, అపవాది చేసే ఉచ్చుల్లో ఈ రోజున చాలామంది చిక్కుపోతున్నారండి. ఎందుకంటే అక్కడ దేవుడు కూడా చెప్పింది ఏంటంటే మీరు ఆశ్చర్యించినప్పుడు మీరు ఎలా ఉండాలా, మీరు ఇంకా ఫలించి అభివృద్ధి చెందమంటే డాబాల మీద డాబాలు బట్టి కట్టుకోమని కాదు, కానీ దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది దేవునికి నమ్మకంగా బ్రతకమని.
కానీ ఆ ప్రాంతం ఎలా అయిపోతుందంటే వావి వరసలు కూడా మర్చిపోయి ఒక పశువులోనే బ్రతికే ఒక భయంకరమైన పరిస్థితిలో ఆ ప్రదేశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని కూడా ఆశ్రయించేది ఎందుకో తెలుసా? నీ యొక్క విలువలు కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మనిషి మనిషిగా బ్రతకాలని దేవునికి ఇష్టం అండి. ఒక మనిషి పశువులాగా తయారైతే ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి. ఈ రోజున చాలామంది కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఏ దేశం అయితే, ఎక్కడ నేను చదివాను, ఎహెచ్కేల్ గ్రంథకర్త చూడండి ఒకసారి ఆ మాట రాశాడు, నేను చదివిస్తా. 14వ అధ్యాయము 12వ వచనం చదవను నాన్న, తీగల ముందు తీస్తే. ఎహెచ్కేలు 14వ అధ్యాయము ఇక్కడ ఏముందంటే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై, అదిగోండి, ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేసేదను. నోవాహును, దానియేలును, యోబును వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువుకు యెహోవాకు. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను కూడా నిర్మూలము చేసేదను. ఎందుకు విశ్వాసఘాతకులు అంటే ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఎలా ఉండాలా? కృతజ్ఞతతో నమ్మకంగా బ్రతకాలి. ప్రభా, నీవిచ్చిన కుటుంబమే ప్రభా, నీవిచ్చిన బిడ్డలే ప్రభా, నీవిచ్చిన గృహమే ప్రభా, ఇది నీవిచ్చిన వాహనమే ప్రభా, నా రెక్కల కష్టమేమి కాదు ప్రభా, నాకు ఓపిక ఇస్తేనే కదా పని చేసుకోగలిగాను. సామాన్యంగా మన యొక్క శరీరం ఏమంటే తెలుసా? అసలు నీ తెలివితేటలు ఏమున్నాయి అసలుకి? నీ యొక్క గొప్పతనం నిజంగా నిన్ను మించినోడు ఉన్నాడు అసలుకి? నీకులాగా పని చేయగలుగుతాడా? అసలుకి నువ్వు ఇద్దరు మనుషులు పని చేస్తావని కొన్నిసార్లు మనకే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, మనమే సెల్ఫ్గా మన తెలివితేటలను బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం అనుకుంటాం. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? ఆ శక్తి ఎవరు ఇచ్చారు? ఆ ఓపిక ఎవరు ఇచ్చారు? ఒక కడుపు నొప్పుడు వస్తే చాలు కదా మనం గిలగలా కొట్టుకులాడతాం కదా. కేవలము దేవుడిచ్చిన ఆ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే కదా ఒక రూపాయి దాచుకోగలిగాం. మరి ఈ రోజున మనుషులుగా ఎప్పుడూ కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే, కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అంటాను. ఎలా ఉండకూడదు? విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అంటే మనము దేవుని ప్రేమించి దేవుని మనం గణపరచాలి, దేవుని మహిమ కొరకు జీవించాలి తప్ప కృతజ్ఞత లేని వ్యక్తులుగా, దేవుడంటే నీతో పని లేదన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అవునండి. అందుకని ఇక్కడ ఏమన్నా అంటే, నోవాహును, దానియేలును, యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతిని చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఎందుకంటే మరి యోబు ఉన్న ప్రార్థన మరి ఆ కుటుంబానికి ఉందో లేదో, అలాగే దానియేలుకున్న ఆ ప్రార్థన మరి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఉందో లేదో, అలాగే ఇంకొక వ్యక్తి ఎవరు ఇక్కడ, నోవాహుకున్న ప్రార్థన మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకంటే నోవా కుటుంబం మాత్రమే రక్షించబడింది. చూడండి, అలాగే నీకున్న విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ మాత్రమే కాదు, కానీ దేవుడు నిన్ను ఎలా దీవించాడో, నిన్ను ఎలాగ ఆశీర్వించాడో ఇతరులకు నువ్వు పంచుకుంటే వాళ్ళు కూడా విశ్వాసులుగా తయారవుతారు. నీవు దేవుడిని చేసిన మేళ్ళను అనుభవిస్తూ, దేవుడు పొంది అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తూ నువ్వు మిన్నుకుండా అలాగే ఉండిపోయావనుకో, నువ్వు విశ్వాసఘాతకుడివే. అందుకని చాలా సందర్భాల్లో కూడా ప్రభు ఒక్కొక్క వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు కూడా నువ్వు వెళ్ళి నీ స్వజనులకు తెలియపరిచి అన్నాడు. దేవుడు నిన్ను ఏ విధంగా రక్షించాడో, దేవుడు నిన్ను ఎలాగో బాగు చేశాడో నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా దురాత్మల చేత పీడించబడుతూ అతను భయంకరమైన వ్యక్తిగా, దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తిని కూడా దేవుడు రక్షించిన తర్వాత నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పండి, నాతో పాటు రావడం కాదు, నువ్వు వెళ్ళి చెప్పు. అతను చెప్తూ ఉండంగానే ఆ దెక్కపొలిన ప్రాంతంలో 10 పట్టణాల మీద ఒక దైవజనుడిగా అవట కారణం ఏంటంటే, అతను ఏ మేలైతే పొందాడో ఆ మేలును ఇతరులకు పంచడం వలన అనేక మంది విశ్వాసులుగా తయారయ్యారు. తను పొందిన మేలును తన అలాగే ఉండిపోతే ఒక విశ్వాసఘాతువుడుగా ఉండేవాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదైతే మనల్ని ఆశీర్వించాడో ఆశీర్వాదాన్ని గురించి మనం కూడా ఏం చేయాలా? ఇతరులకు మనం ప్రకటన చేయాలి.
ఇతరులకు తెలియజేయాలా, ఆయన ఆరాధించాలా, ఆయన ఘనపరచాలా. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా చేసిన మేళ్ళను గురించి ఇతరులకు చెప్పినప్పుడే దేవునికి మహిమ. అందుకని చాలామంది కూడా చెప్తారు, అయ్యా నన్ను బాగు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నా బ్రతుకును మారిస్తే, నా యొక్క అవిటితనాన్ని విడిపించినప్పుడు అయ్యా అనేక మంది నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నిజమే కదా. చాలామంది కూడా జీవితాల్లో కూడా దేవుడు జరిగించి ఆయన స్వస్థత ఇచ్చిన తర్వాత ఆయన సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు అనేక మందికి దీవెనకరంగా సాక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే ఆ సహోదరుడు రక్షించిన దేవుడు నన్ను రక్షించడా, ఆయనకి బిడ్డలు లేనప్పుడు దేవుడు బిడ్డలు ఇచ్చాడంట, నాకు బిడ్డలు ఇవ్వడా, ఆయన ఉద్యోగం లేనప్పుడు దేవుడు బిడ్డలు ఆయనకు ఉద్యోగం ఇచ్చాడంట, నాకు ఇస్తాడని వినుట వలన ఏమొస్తుంది తెలుసా, విశ్వాసం కలుగుద్ది. నీ జీవితంలో ఏదైతే దేవుడు చేశాడో అది ఇతరులకు చెప్పినప్పుడే నువ్వు ఆయనకి సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. అనేక మంది కూడా తెలుసుకోగలుగుతారు. నిజమే, నోవాహు, దానియేలు, యోబు అనే ముగ్గురు కూడా అట్టి దేశం నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఎందుకంటే ఈ లోకంలో చాలామందికి ఏంటంటే అనేక మందికి అర్థం కాదు. చాలామందిలో కూడా ఏంటంటే చూస్తూ ఉంటారు కానీ మనుషులకు అర్థం కాదు. మనకు తెలుసు దానియేలు జీవితము, దానియేలు ఎంతగా దీవించబడ్డాడో. రాజులు మారినా, రాజ్యాలు మారినా తన యొక్క పదవి మాత్రం అన్నాడు కూడా మారలేదు. ఏంటి ఇలాగూ దేవుడు ఇంతగా ఆశ్చర్యించాడే, ఇన్ని ప్రభుత్వాలు పోయినా దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడే. చట్టాలు మార్చారు మధ్యలో కూడా కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలను బట్టి, కానీ మనుషులకు మనోనేత్రాలు తెరవబడవు. ఈ వ్యక్తి ఎందుకు దీవెనకరంగా ఉన్నాడు ఆలోచన మనుషులకు రాదు. ఎందుకంటే ఈ రోజున అపవాది యొక్క వారి అనేక మంది మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేశాడు. నిజమేనండి. ఈ రోజున మనము కూడా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు దేవుడు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చెప్పింది చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎలాగైతే దీవించాడో నీవు మాత్రమే కదా, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇశ్రాయేలుకు రాజుగా సౌలు రాజు ఉన్నాడు. ఆ సౌలు రాజుని దేవుడు అభిషేకించాడు, ఆశీర్వించాడు, ఇజ్రాయేల్ మీద రాజుగా అధిపతిగా చేశాడు. అలాగే దేవుని ఆత్మచేత మరి ఎంతగానో దేవుడు ఆయన కూడా వాడుకున్నాడు. అలాగే ఇశ్రాయేల్ రాజుగా ఉన్న సౌలు కొన్నిసార్లు దేవుని చిత్తము చేయకుండా తన సొంత ఆలోచన బట్టి వెళుతూ ఉండేవాడు. ఎప్పుడైతే తన సొంత ఆలోచన బట్టి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అతను ఏం చేశాడు, తృణీకరించాడు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తి తర్వాత కాలంలో చూస్తే దావీదు ఒక రోజున అంటాడు కదా, నాకు ఉపకారం చేసిన ఎవరో అతని కుమారుడి పేరేంటి, యోనాతాన్ను బట్టి సహాయం చేయటానికి ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఎక్కడో వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. ఒక యోనాతానుకు పుట్టిన కుమారుడు, కాళ్ళు లేని వ్యక్తి, ముఫీబోషెత్ అనే వ్యక్తి ఉన్నాడయ్యా, అతను ఏదో ఒకళ్ళ ఇంట్లో ఏదో అలాగా ఉంటున్నాడు అన్న పరిస్థితి వచ్చింది. అంటే మరి ఒక రాజుగా బ్రతికిన కుటుంబంలో ఆ కుటుంబం అంతా ఏమైపోయినట్లు, ఆ కుటుంబం అంతా అడ్రస్ లేకుండా పోవటానికి కారణం ఏంటి? విశ్వాసఘాతు. గాడిదలు వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిని దేవుడు ఆశ్చర్యించి అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తే దేవుని చెప్పిన మాట వినుకోకుండా, దేవుని చిత్తము చేయకోకుండా తన సొంత ఆలోచన బట్టి చేసినప్పుడు దేవుడు అతను ఏం చేశాడు, తృణీకరించేశాడు. ఈ లోకంలో మన పరిస్థితులను బట్టి కూడా అంతే. దేవుడు కొన్నిసార్లు మన బాధలను బట్టో మన కష్టాలను బట్టో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. మనం ఎలా ఉండాలా? విశ్వాసముతో కృతజ్ఞతతో బ్రతకాలి తప్ప మన విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు. చూడండి, దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఆశీర్విస్తాడు. అందుకే నేను ఇంకో సందర్భంలో ప్రభు వారు ఒక మాట చెప్తారు. అక్కడ మత్తయి శుభవార్తలో మీరు చూపిస్తే 11వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళముకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఇక్కడ ఏమన్నంటే కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. చూడండి, ఎందుకంటే మరి కపెర్నహూము అనే ప్రాంతాన్ని దేవుడు మరి ఎంతగానో ఆశ్చర్యించాడు. అలాగే దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించాడు.
కానీ దేవుడు ఎందుకు వారిని అలాగ అంటున్నాడంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు మారు మనసు పొందుకోకుండా అలాగే ఉంటే, ఇంకా పైకి వెళితే ఆ మాట కూడా రాయబడింది 20వ వచనంలో, పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. చూడండి, ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రజలు కూడా గ్రహించి మనుషుల్లో కూడా ఏముండాలంటే, అయ్యా నన్ను కూడా రక్షించు, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అనే విశ్వాసములో ప్రజలు ఎదగాల. కానీ మారు మనసు పొందుకోకుండా దేవుడు ఇంకా నాకు సమయం ఉందలే అనుకుంటూ మన కాలక్షేపం చేస్తే, దేవునికి దృష్టిలో మనం అందరం కూడా ఒకనొక లెక్కప్ప చెప్పాల్సిందే. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి సమయం ఇస్తున్నాడు. అంటే ఎవరికి ఎంత సమయం ఇచ్చాడో మనకు తెలియదు, కానీ దేవుడిచ్చిన సమయము దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కిందకు వెళ్తున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణములో వారంట పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. చూసారా, ఒక్కొక్క ప్రాంతాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. కపెర్నహూము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా, తూరు సీదోను పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నిజమే, దేవుడు చేసిన అద్భుతాల గురించి కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఆ తూరు సీదోను పట్టణం చేస్తే ఆ పట్టణంలో వారిని ఇప్పటికే పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఇందరు. మరి ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నారు ప్రజలు? ఇంకా మనుషులు అనుకోవచ్చు, ఈ రోజున ఇంత టెక్నాలజీ ఉన్న ఈ దినాల్లో కూడా అనేక మంది కూడా రక్షణ పొందుకోకుండా ఈ రోజుకి మనుషులు వాయిదా వేసుకుంటూ ఉన్నారంటే, అపవాది వారి యొక్క మనోనేత్రాల్ని గురుడితనంలో పెట్టివేసింది. ఎందుకంటే చాలామంది కూడా ఇంకా మనుషులకి గ్రహింపు కాదు, అది కేవలము దేవుడు వారికి కృప ఇస్తే తప్ప. వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఎంతోమందిని దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా యుద్ధకు రెండయ్యా అన్నాడు. కానీ అందరూ దేవుని రాజ్యంలో వెళతారంటే ఆ ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు కొద్దిమంది అని అంటారు. విశాల మార్గంలో అనేక మంది వెళుతారు, కానీ ఆ ఇరుకు మార్గంలో వెళ్ళే ప్రజలు ఆ కొద్దిమందే. ఆ కొద్ది మందిలో కూడా మనం ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోక మాలిన్యము మనుషులను పట్టుకుని ఏదో ఒక విధంగా నిన్ను, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనము చేయటానికి అపవాది వాడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక కెరూబులతో అలాగూ దేవదూతలలో ప్రథమమైన దేవదూతగా పిలువబడుచున్న ఆ తేజో నక్షత్రం వలె ఉన్న ఆ యొక్క ప్రధాన దూత లూసిఫర్ కూడా దేనివల్ల పడిపోయాడు? గర్వము చేత. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు అనేది నడుస్తుంది. మనుషుల్లో డబ్బు అనేది ఎప్పుడూ కూడా తెలియని గర్వాన్ని తీసుకొస్తుంది, తెలియని అహాన్ని తీసుకొస్తుంది. వాళ్ళని ఏదో పేదవారిని చూసే చిన్న మనసు చూసేలాగా, అంటే లెక్కలేనట్టుగా చూసారా. అంటే ఇలాగూ దేవుడు వారిని ఎలాగ ఆశ్చర్యించాడో మర్చిపోతారు. సామాన్యంగా రాజకీయ నాయకులు కూడా చూడొచ్చు మనం. ఎలక్షన్లప్పుడు మాత్రం మనతో పక్కనే కూర్చుంటారు, భుజమే చేస్తారు, మాట్లాడతారు చక్కగా. వాళ్ళు ఎంతో సరదాగా అసలుకి బాబాయ్ ఎన్ని వరుసలు కలుపుతారో, కానీ తర్వాత నెమ్మదిగా ఎక్కడో చూసినట్టుగా అనుకున్న ఏదో మాటలు చెప్తారు, కానీ వెడంగానే ఉంటారు. ఎందుకంటే గడిచినాక మరి మాటలు మారిపోతాయి, గెలిచినాక మాటలు మారిపోతూ ఉంటాయి. కానీ మనుషులు కూడా తక్కువలేం కాదు. ఈసారి చూద్దాంలే ఈ సంగతి అనుకుంటారు మనుషులు. చూడండి, ఎవరైనా సరే ఈ లోకంలో ఏ పార్టీ అయినా సరే వచ్చినప్పుడు మాత్రం మొత్తం అవి చేసేద్దాం అంటారు. గెలిచిన తర్వాత అనుకున్నవన్నీ మారిపోతూ ఉంటాయి. ఒకటండి, మనుషులే, దేవుడే. ఒకటి, మనం ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడు కోరుకునేది ఈ లోకం మనుషుల యొక్క మాటలో వాగ్దానాలు ఏదో మనుషుల్ని ఏదో తృప్తిపరచడానికి ఉంటాయి. కానీ దేవుడు గనక నీ జీవితంలో నిన్ను రక్షించుకుంటే దేవుడు కోరుకునేదంటే నిన్ను పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుడిని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా ఉండాలంటే నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి. అలాగే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కోరుకునేది ఏంటంటే నిన్ను ఎంతగా దేవుడు నిన్ను ఆశ్రయించిన కొలది దేవుని కొరకు నువ్వు అంత నమ్మకంగా ఉండాలని దేవునికి ఆశ. దేవుడు నిన్ను దీవించవచ్చు, కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా ఉండు.
యోబు అంత ధనవంతుడు ఎవరు లేరు. కానీ దేవుని ప్రతి దినము కూడా నమ్మకంగా ఉంటూ ఉంటాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని కూడా దేవుడు చెప్పాడు. అంత డబ్బున్నా సరే ఎలా ఉండగలిగాడంటే దేవునికి అతనికి ఉన్న కాంటాక్ట్ అలాంటిది. యోబుతో ఉన్న దేవుడు నీతో నాతో లేడా? ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మన పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటాం. దేవుడు మన సమృద్ధిగా దీవించినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తారు సహజంగా. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ముళ్ళు మనకు పెడతా ఉంటాడు. అది మంచిదేనా కాదా చెప్పండి మీకు. ఎప్పుడు కూడా మనుషులు కూడా మీరు అనుకోబాకండి నన్ను దేవుడు దీవించాలని ఆశీర్వించాలని. దేవుడు దీవించి ఆశీర్విస్తే ఒకవేళ నీ ఆత్మీయ జీవితం నువ్వు కాపాడుకుంటావో లేదో నీకు తెలుసా? అందుకన్నాడు దేవుడు, పేదలైన వారు మీరు ధన్యులు అన్నాడు దేవుడు. ఎవరన్నా ధన్యులు అన్నాడు చెప్పండి. ధనవంతులైన వారా మీరు ధన్యులు అన్నాడా బాబు? ధనవంతులైన మీకు శ్రమ అన్నాడు. ఈ లోకంలో మీరు ఎన్నో అనుభవించారు నిజమే. పేదరికం అనేది అది గొప్ప ఆశీర్వాదాన్ని మొత్తం నేను చెప్పగలుగుతాను. మనుషులు అనుకోవచ్చు ధనం ఉన్నప్పుడు దేవుని ఇంకా నమ్మకం ఉండొచ్చు అనుకుంటారు తప్ప డబ్బు అనేది ఎప్పుడు కూడా మనిషిని దేవునికి దూరం చేస్తూనే ఉంటుంది. ఈ లోకంలో చాలామంది కూడా అనేక మంది కూడా దేవుని యొక్క ప్రేమను అనుభవించిన తర్వాత అనేక మంది కూడా చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే మనుషులు వాళ్ళు అనుకోవచ్చు నేను ఇంతగా నీతిగా యథార్థంగా బ్రతకాలి అనుకున్నా సరే అక్కడున్న వాతావరణం బట్టి మనుషులు ఏమైపోతారంటే ఆటోమేటిక్గా చల్లారిపోతూనే ఉంటారు. చాలామంది నిజమే. ఎందుకంటే చాలామందిని చూస్తున్నా నేను. దేవుడు ప్రేమించిన మరి వ్యక్తులు ఎంతోమంది కూడా ఈ రోజున చాలామంది దేవునికి నిలబడలేకపోతున్నారు. నీవెంత చదువన్నా ఉన్నాయి, కొన్నిసార్లు నీ చదువు నీ జ్ఞానము కొన్నిసార్లు నేను పిచ్చోళ్ళని చేస్తుంది. అనుభవమే చెప్పాడు సొలొమోన్ గారు. ప్రసంగి 1వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. ప్రసంగి 1వ అధ్యాయంలో 18వ వచనం చూస్తాను ఒకసారి. ప్రసంగి 1వ అధ్యాయము. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఏం కలుగుతుందంటే విస్తారమైన దుఃఖం కలుగుద్దంట. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. చూసారండి, సామాన్యంగా తెలివితేటలో అలాగే మనుషులకు డబ్బు కూడా సంతోషాన్ని ఇస్తాయి అన్నది మనకు తెలుసు. బాగా జ్ఞానం ఉంటే చెప్పండి మంచి ఉద్యోగం వస్తుందని మనకు తెలుసు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ చూడండి. అక్కడ ఏమన్నా అంటే ఇక్కడ విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగుద్దంటండి. అంటే జ్ఞానం నీకేం చేస్తుంది? కొన్నిసార్లు చెప్పండి, నీ జ్ఞానము కొన్నిసార్లు నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున మనుషులు అనుకోవచ్చు నాకు జ్ఞానమే దేవుడు ఇంత ఇచ్చాడు కదా అనుకోవచ్చేమో. కానీ కొన్నిసార్లు మనుషుల యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషులు దుఃఖాన్ని తీసుకొస్తుంది. నిజమే. ఈ రోజున శాస్త్రవేత్తలుగా మేము అవి కనుక్కున్నాం ఇవి కనుక్కున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ రోజున మనుషులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనుషులు చంపే బాంబులు అణుబాంబులు కనుక్కున్నారు. జ్ఞానం దేనికి అనుకుంటున్నారు? మనుషుల జ్ఞానాన్ని. మనుషులు ఏ విధంగా చంపాలా అనే ఆలోచన చేత శత్రువులను చంపాలనుకున్నారు తప్ప నీకున్న బుర్ర ఇంకోటి ఉండదా? తర్వాత కత్తితో పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు. ప్రేమ అన్నిటిని జయిస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ జయించగలుగుద్దు కానీ కత్తి ఎప్పుడు జయించదు. కానీ అపవాది ఏం చేస్తాడు? వాడు ఎప్పుడు దొంగ, నాశనము, హత్య చేసేవాడే కాబట్టి అలాంటి ఆలోచనలే పెడతాడు. బాగా చదువుకున్నావుగా, దేవుడికి మంచి జ్ఞానం ఇచ్చాడుగా, ఏముంది ఈరోజు అణుబాంబు వేస్తే మొత్తం ప్రపంచం అంతా చచ్చిపోతుందిగా. ఆడికి పండగ, ఎవడికి? సాతానుగాడికి పండగ. ఎందుకంటే వీళ్ళందరూ నశించి నరకానికి వెళ్ళిపోతే నేను మాత్రమే కాదు వీళ్ళందరికీ త్వరగా చచ్చిపోవాలి. కానీ ప్రభు ప్రేమ ఏంటో తెలుసా? మనుషుల యొక్క జ్ఞానం అనేది అది దేవుడిచ్చే జ్ఞానంలాగా ఉండాలి తప్ప ఇది నాశనానికి వాడుకునే జ్ఞానం ఉండకూడదు. ఇంకేమన్నాడు? అధిక విద్య సంపాదించిన వారికంట అధిక శోకము కలుగును. చూసారండి, అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము. ఈ రోజున్న బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మంచి మంచి ఉద్యోగాలు చేసి ఈ రోజున చాలామంది కూడా డబ్బు సంపాదించిన తర్వాత వారి బిడ్డలు ఈ రోజున కొంతమంది చూస్తూ ఉంటుంటే నైట్ టైం పబ్స్లోకి వాటిలో మధ్యరాత్రులు తిరుగుతూ ఉంటే ఎవరో వాళ్ళందరూ కూడా బాగా ధనవంతులైన వారే. తల్లిదండ్రులేమో బాగా డబ్బులు సంపాదించి అడిగినట్లుగా వాళ్ళు ఇవ్వటం, ఏ కారు కావాలంటే ఆ కారు కొనటం, ఏది కొనమంటే అవి కొనటం.
ఆఖరికి వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుందంటే వాళ్ళ డబ్బు ఎక్కువైపోయి సినిమా వాళ్ళు అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే, బాగా ధనవంతులైన వారి పిల్లలు ఈ రోజున పబ్స్లో కాలక్షేపం గడుపుతూ అనేక మంది చనిపోతున్నారు ఈ రోజున. మీకు తెలుసు, మన నారాయణ విద్యా సంస్థలో అధినేత అయిన నారాయణ గారి యొక్క ఒకే ఒక కుమారుడు. చూడండి, ఎందుకు మధ్యరాత్రులు కారు వేసుకొస్తా చచ్చిపోయాడు. మీకు తెలుసు, యాక్సిడెంట్ అయిపోయి చాలామంది కుమారులు కూడా ఇవాళ బాబు మోహన్ కూడా అదే చెప్తారు కొన్నిసార్లు. వీళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే చక్కగా 10-11 ఇంట్లో పడుకోవాల్సిన వాళ్ళు ఇళ్లలో ఉండకోకుండా రకరకాలైన స్నేహితుల సంతోషాని కోసం వెళ్ళి వారి కాలానికి ముందుగానే వాళ్ళు అనేక మంది వెళ్ళిపోతున్నారు. డబ్బు ఉంది, ఏం చేసుకుంటారు? వారికి ఆస్తులు ఉన్నాయి. కొన్నిసార్లు మనుషులు అనుకోవచ్చు, నేను ఎవరి కోసం ఈ సంపాదించాను. అందుకని ఉక్కరత తినమందంట, నీ ఆస్తి అక్కరక రాదు. ఈ రోజున మనుషులకి ఎలా ఉందంటే చాలా వెర్రితనంగా ఉంది. రక్షణ పొందండి, మారు మనసు పొందమని చెప్తున్నా సరే చాలామంది కూడా ఈ రోజున అందుకన్నాడు, సిలువను కూర్చున్న వార్తంట నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. అనేక మంది మారు మనసు పొందట్లేదు. ఎందుకంటే అపోస్తలుడు గారు పౌలు గారు చెప్పారు ఒక మాట. అపోస్తల కార్యంలో చూడండి ఒకసారి, 19వ అధ్యాయంలో చూద్దాం మాట, 30వ వచనం. అక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచుచట్టు ఉన్నాడు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్తున్నాడు. అక్కడ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చూడండి, ఎందుకంటే మనుషులు అనుకోవచ్చు, దేవుడు మరి ఒక్కొక్కరిని రక్షణ పొందమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా కాలం మంది కూడా మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మారు మనసు గురించిన ఆలోచన చాలామందికి ఇంకా రాలట్లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపిస్తారు. అంటే పౌలు గారు మరి ఆ దినాల్లో చెప్పినప్పుడు ఈ దినాల్లో మనకు అది వర్తించదా? ఆ దినంలో చెప్తున్నప్పుడు మనుషులు కూడా ఎలా ఉందో తెలుసా? ఆహా, ఇంకొకసారి చెప్పినాను చూద్దాం ఏమన్నారు వాళ్ళు. కిందకి వెళ్తే ఆ మాట కూడా రాయబడిన చూడండి అక్కడ 32లో, మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరి కొందరు దీని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి చెప్పు వింటాం. అంటే ఏంటి? ఎగతాళిగా ఉన్న మనుషులకి ఈ రోజున కూడా అనేక మంది కూడా దేవుడు తిరిగి లేచాడన్నా సరే, ఆయన పునరుద్ధాన బలము చేతనే మనం బాగుపడతాము, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది, ఆయన రక్తములోనే జయమున్నదని చెప్తే ఈరోజు మనుషులు కూడా చాలామందికి కూడా ఎగతాళిగా ఉంది. ఎందుకో తెలుసా? ఒక క్రైస్తవుడిగా నీవు నేను జీవించవలసిన విధంగా జీవించకపోతే దేవుని నామము అన్ని జనుల మధ్య దూషణ పాలవుతుంది. నువ్వు బ్రతకవలసిన విధంగా నువ్వు బ్రతకపోతే, ఒక క్రైస్తవుడిగా దేవుడు నిన్ను రక్షించి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించి దేవుడు నీ స్థితిగతులు మార్చి నీ యొక్క పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చింది ఎందుకో తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించమని, విశ్వాసఘాతకులుగా ఉండమని కాదు. దేవుడు నిన్ను రక్షించినది ఎందుకు తెలుసా? ఆయన కొరకు నువ్వు బ్రతకాలని. అవునండి, ప్రభు కొరకు నువ్వు జీవించాలని. నీ స్థితిగతులు మార్చినది ఆయన ఒక్కడే. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసింది ఎందుకో తెలుసా? నీ ఒక్కడో మాత్రమే కాదు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు కూడా. అందుకని ఒక రోజున పేతురు గారు చర్మగారిని ఇంట్లో ఉన్నప్పుడు, ఎక్కడ కొర్నేలు ఇంట్లో ఉన్నప్పుడు కొర్నేలు చెప్తాడు, వెళ్ళి నీ పిలిపించుకో అని. ఎందుకు చెప్తాడు? నువ్వు మాత్రమే నీతిమంతుడుగా కాదు, నువ్వు మాత్రమే పరలోకానికి వెళ్ళడం కాదు, నీ బంధువులు ఉన్నారు, నీ రక్త సంబంధులు ఉన్నారు, నీ అన్నదమ్ములు ఉన్నారు, వారందరూ కూడా మారు మనసు పొందాలంటే వాళ్ళు కూడా వాక్యం వినాలి. కొన్నేలి ఒకవేళ నీ జీవితంలో కొన్నిసార్లు నీకు వాక్యం చెప్పడం తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు బ్రతుకుతున్నావు. నీ బ్రతుకును బట్టి నీ కుటుంబం అంతా కూడా లోతులోకి ఉంది. నీవు మాత్రమే కాదు, చర్మకారుని ఇంట్లో పేతురు గారు ఉన్నారు. ఆ పేతుని పిలిపించుకుని దేవుని యొక్క మాటలు వాళ్ళు వింటే నీ బంధువులు మారుతారయ్యా, నీ రక్త సంబంధులు మారుతారని దేవుడు తన దూతలను పంపించాడు. అవునండి, దేవుడు ప్రేమించే అనేక మందికి కూడా దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో మనుషులు అనుకోవచ్చు, ఏంటంటే ఈ చిన్న ఊర్లో 10 గుళ్ళు ఎందుకండి అనుకోవచ్చు. నువ్వు 10 గుళ్ళు కాదు కదా, 50 గుళ్ళు కట్టినా మనుషుల యొక్క హృదయాల్లో గనక మార్పు రాకపోతే
మనుషులు మారరు. ఒకటి, నీవు ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, విశ్వాసంతో బ్రతకటం నేర్చుకోవాలా. దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికితే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఏనాడు ప్రార్థనకు రాని భర్త కూడా మారుతాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీ యొక్క భార్య కూడా రక్షణలోకి వస్తుంది. ఎందుకంటే మనము దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తూ దేవుని గణపరుస్తూ ఉంటుంటే నీ జీవితమే అనేక మందికి నడిచే సాక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే నీ నడకను బట్టి మనుషులు తెలుసుకోగలుగుతారు, నీ యొక్క వస్త్రధారణ బట్టి ప్రజలు తెలుసుకోగలుగుతారు, నీ మాట తీరును బట్టి కూడా ప్రజలు తెలుసుకోగలుగుతారు. ఒకప్పుడు నీ నోరు తెరిసే బూతులు చేయకు. ఇదివరకు నీ చూపులు ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చి చూపులు ఉండయి. ఆ చూపుల్లో మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదివరకు నోరు తెరిసే బూతులు వచ్చాయి, నోట్లో బూతులు రావు. అలాగే నువ్వు ఎప్పటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు నీ యొక్క వస్త్రధారణ కూడా వ్యత్యాసంగా ఉండేది, కానీ నీ యొక్క వస్త్రధారణ కూడా నీట్గా ఉంటుంది. అలాగే నీ ప్రతి ఒక్క మాట కానీ నీ ప్రవర్తన కానీ నీ బిహేవియర్ సమస్త టోటల్ కూడా నీలో మార్పు వచ్చినప్పుడు ప్రజలు ప్రత్యక్షంగా నిన్ను చూస్తూ ఉంటారు, నీ బిడ్డలు చూస్తారు. ఇదివరకు మా అమ్మ ఇదివరకు అబద్ధం ఆడేది, మా నాన్న ఇదివరకు తాగొచ్చేవాడు, అసలు ప్రార్థనకి వెళ్తున్న తర్వాత మా నాన్న రోజు వాక్యం చదువుకుంటున్నాడు, క్రమంగా మా నాన్న ప్రార్థనకి వెళ్తున్నాడు. మా నాన్న ఇదివరకు బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు బూతులు మాట్లాడతలేదు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. నీ బిడ్డలో నీ యొక్క జీవితాన్ని గమనిస్తారు. ఎవరో కాదు, ముందు నీ బిడ్డలు మారాలి. మనం ఎంత సంపాదించినా మన బిడ్డలు మారిపోతే ఏమి తీసుకెళ్తాం? మనకు ఏం ఆశీర్వాదం చెప్పండి? వాళ్ళకి ఎంతన్నా ఇవ్వును, వాళ్ళకి డబ్బు నిన్ను సంతృప్తి పరచదు. ఏదో ఫాదర్స్ డే కదా అనుకుని డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అంటే దాన్ని బట్టి తండ్రి సంతోషిస్తాడా? నీ తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? నీ జీవితంలో వచ్చిన మార్పును బట్టి, నువ్వు ఫలించటాన్ని బట్టి, నువ్వు దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నది బట్టి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 3వ యోహాను పత్రికలో, నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. తల్లిదండ్రులకు అదే సంతోషం. మన బిడ్డలో ఎప్పుడు కూడా సత్యము అనుసరించి, సత్యం అంటే ఎవరో చెప్పండి? దేవుడు యేసుప్రభు పేరే సత్యమైన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసుప్రభుని అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదు. ఎందుకంటే ప్రభువును అనుసరించే వాళ్ళు త్రాగుడు దూరంగా ఉంటారు, లోకానుసారమైన మనుషులకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ప్రభువును ప్రేమించినప్పుడు నువ్వు వ్యర్థమైన స్థలాలను కూర్చోలేవు, చూసారా? ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ప్రేమించి నిన్ను నన్ను కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అవునండి. 14 వచ్చిన మరోసారి చదువుకుందాం. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగములో ఆదికాండము 19వ అధ్యాయంలో 14 వచ్చిన చూడండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడినయ్యున్న తన అల్లులతో మాట్లాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. ఎగతాళి చేయవలే ఉండెను అంటే చాలా ఎగతాళిగా ఉంది వాళ్ళకి. చూడండి, ఈ రోజున కూడా అంతేనండి. చాలామంది కూడా ఏంటంటే మారు మనసు బంధం అంటే జనాలకు ఎగతాళిగానే ఉంటుంది. పొందుదాంలే అనుకుంటున్నారు. కానీ ఈ రోజున అనేక మంది కూడా దేవుని యొక్క ప్రేమ తెలిసి కూడా చాలామంది దేవుని సన్నిధిలో రాలేకపోతున్నారు. అది మంచిది కాదురా అన్నా సరే మనుషులకు అర్థం కావట్లేదు. ఈ రోజున బర్త్డే రాత్రి ఒకళ్ళు ఫొటోస్ పెట్టారు. వాడు బర్త్డే అంటే ఏం చేయాలా చెప్పండి? ఇంటికి సరదాగా అందరు కూర్చొని బర్త్డేకి కేక్ కట్ చేసుకుని తల్లిదండ్రులు పెట్టుకుంటామో లేదా బంధువులు పెట్టుకుంటామో లేదంటే వచ్చిన వాళ్ళందరూ కలిసి భోజనం చేయాలి. ఇవాళ ఫ్రెండ్స్ ఎలా తయారయ్యారంటే ఆడ బర్త్డే అని చెప్పేసి రోడ్డు మీద బర్త్డే ఫంక్షన్ కానీ తీసుకెళ్ళి మొహం మీద కేక్ కొడతాం, కోడిగుడ్లు టమాటాలు ఎసరటం. ఆయన ఏం చేసేది తెలుసా? ఆడికి బర్త్డే ఫంక్షన్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఆ 2 కాళ్ళు చేతులు పెట్టుకుని కొత్త బట్టలతో ఉన్నవాడిని కాళ్ళలో బారేసారండి. మళ్ళీ ఈ వీడియో తీసి పెడతాడు. ఆడు కొట్టుకుపోయి చచ్చిపోతే ఏమవుతారు చెప్పండి? ఆడికి రాళ్ళ దెబ్బ ఏదన్నా తలక తగిలితే ఆడు ఏమవుతారు చెప్పండి? అక్కడ అంటే బర్త్డే ఫంక్షన్లు అంటే ఎలాగ ఉండాలి అంటే ఈ రోజున అల్లరల్లరతో కూడిన ఆటపాటలో సంతోషం ఉందనుకోండి తప్ప ఆడు గనక పడేసినప్పుడు ఒక రాయి దెబ్బ తగిలి ఆడి బ్రెయిన్ ఏమన్నా అయిపోయి హాస్పిటల్ పరిమితం అయితే
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు, జైల్లో ఉంటారు? చెప్పండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఈ రోజున మనుషులు వెళ్తున్నారు. నేను ఇప్పుడు అందుకే చెప్తున్నాను, నేను ఈ యొక్క పిల్లలు ఎలా తయారంటే వాళ్ళ ఏంటో టెట్ కొడుతున్నారు ఒక్కొక్కడు. ఏంటో నురుగొచ్చి ఒళ్ళంతా, ఒరే మీరు కొట్టుకోండి, ఇంటికాడ కొట్టుకోండి, కానీ ఇక్కడ మాత్రం కొట్టబాకండి. ఏంటి తినేది ఏదో శుభ్రంగా తినాలిగా కేకు, ఆ కేక్ అంతా నురుగు పడిపోతే మంచిదా చెప్పండి? అదంతా దాన్ని మళ్ళీ వెనకాల తిప్పుతా కూడా ఇంకోటి టాప్ అంటాకి ప్రశాంతంగా కూర్చున్నాడు, దాని నిండా తగర మొక్కలు పడతాయి. నోట్లో తగర మొక్కలు వెళ్తే బాగుంటుంది చెప్పండి. ఈ రోజుల్లో మనుషుల యొక్క జ్ఞానం అసలుకి ఉన్న కొందికి ఇటు పోతుందో అర్థం కావట్లేదు. ఇంకొక స్థలాల్లో ఎలా తయారంటే బర్త్డే బంప్స్ అంటండి, ఆడిని పడుకోబెట్టి గుద్దులు గుద్దుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు కూడా గుద్దులకి. అంటే బర్త్డే అంటే సరదాగా చేసుకోవాల్సిన బర్త్డేలు ఎలాగైపోతున్నాయి చెప్పండి ఈ రోజున? వీళ్ళకున్న తెలివి, వీళ్ళకున్న జ్ఞానము, వీళ్ళకున్న ఆరోగ్యము దేని కొరకు వాడుతున్నారు రోజున? ఏది మంచో ఏది చెడో కూడా అర్థం కాని పరిస్థితిలోకి ఈరోజు సమాజం వెళ్ళిపోయిందండి. అవునండి, ఒక తల్లిదండ్రులుగా మనమే సంతోషించాం కదా. ఇలాంటి పనులు చేస్తున్న ప్రజలను చూసి దేవుడు ఎంత దుఃఖ పెడతాడండి? ఈ రోజున మనుషులకు అర్థం కావట్లేదండి. అవునండి, 2వ పేతురులో చూపిస్తున్న ఇంకొక మాట, 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చదువునండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటికి దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గుల వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసిన వారిని బట్టి వినిన వారిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. గర్వించినప్పుడు వాళ్ళు పడద్రోయబడ్డారు. అలాగే పూర్వకాలమందు కూడా దేవుడు మరి జల ప్రళయాన్ని కూడా దేవుడు రప్పించాడు. ఎందుకు? ఆ దినముల్లో నోవాహు మాత్రమే నీతిపరుడుగా ఉన్నప్పుడు నోవా కుటుంబం ద్వారా ఆ 7 మాత్రమే కాపాడబడ్డారు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా దేవుడు భస్మం చేసింది. ఎందుకంటే ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచడానికి. అంటే ఏంటి? ఎవడైనా పొరపాటు చేస్తే ఇలాంటి శాస్తి జరుగుద్దని చెప్పడానికి దృష్టాంతాలుగా దేవుడు మనకు ఉంచాడంట. మీరు ఇష్టానుసారంగా బ్రతకబాకండి, పశువులాగా బ్రతకబాకండి, మగవాళ్ళు ఆడోళ్ళు కుక్కల్లాగా బాకండి. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడే, కానీ దేవుడు చెప్పకుండా ఏది చేయడు. వరుసలు మర్చిపోబాకండి, జాగ్రత్తగా బ్రతకమని దేవుడు దృష్టాంతాలుగా దేవుడు మనకు ఉంచాడంట. ఇవన్నీ చెప్తూ ఆయన అంటున్నాడు, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును కూడా తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపరముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను అన్నాడు. అసలు అక్కడ ఎందుకు ఉండాలి చెప్పండి? అంత భయంకరమైన మనుషుల మధ్యలో నువ్వు ఎందుకు ఉండాలా? ఎందుకంటే దావీదు కీర్తనలో మనకు ఒక కీర్తన ఉంటుంది. మొదటి కీర్తనలో ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గము నిలువక, చెప్పండి, అపహాసకులు కూర్చుండే చోట మీరు ఎక్కడ ఉండమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి వారన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. చెట్టు అంటే ఏంటి? ఎంతమందికో నీడేస్తుంది. కానీ దుష్టులు ఎలా ఉంటారని తెలుసా? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టు ఇలా కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతారు. కానీ వాక్యానుసారంగా జీవించే మనుషులు ఎలా ఉంటారంట? కాలవ నాటబడిన చెట్టు వలె ఉంటారు. చెట్టు అంటే అది ఇంకా ఎదుగుతూ కాలువ పక్కన సమృద్ధిగా ఉన్న నీటి పక్కన ఉన్న చెట్టు ఇంకా విస్తారమైన కొమ్మలిస్తూ ఎంతోమందికి నీడనిచ్చేటట్టుగా ఉంటుంది.
నువ్వు చెట్టు వలె ఉండాలనుకున్నావా, పొట్టు వలె కొట్టుకుపోవాలనుకున్నావా, అది నీ ఇష్టం. దేవుడు చెప్పవలసింది దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ నీతిమంతుడకు ఆ లోతు దినదినమో కూడా తన మనస్సును నొప్పించుకుంటూ కూడా అక్కడే వారి మధ్య కాపురమనండి. నీకు తెలుసు పరిస్థితులు ఎలా ఉంటున్నాయి తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? నువ్వు దూరంగా వచ్చేయాలి. నువ్వు పలానా స్థలానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎక్కడ ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, నువ్వు అక్కడే కూర్చోకూడదు. పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు, అరే ఏంటి ఈ మధ్య ఆడేంటి అడి తిరుగుతున్నాడు రా, ఈడేంటి దీంతో వెళ్తున్నాడు రా అని అన్నారనుకోండి, నువ్వు అక్కడే కూర్చొని చెవులు వేసుకోకూడదు. ఏం చేయాలి? అక్కడ ఇట్లాంటి పనికిమాల మాటలు మనం వినకూడదు అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలి. ఎందుకంటే కొంతమందికి వివేచన జ్ఞానం ఉండదు. ఇక్కడ కనీసం పిల్లలు ఉన్నారే, ఇక్కడ బూతు మాటలు మాట్లాడకూడదు, ఇక్కడ ఇలా మాట్లాడకూడదని ఆలోచన కొంతమందికి ఉండదు. అందుకని మన బిడ్డలను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఎక్కడో ఉన్నారని వదిలేయడం కాదు, కానీ నువ్వెప్పుడు కూడా నీకు ఇచ్చిన బిడ్డలు ఎక్కడున్నారో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వాళ్ళు ఏదో ఉంటున్నారులేండి, సెంటర్లో ఉంటున్నారులేండి, ఎక్కడో కూర్చుంటున్నారని లేదు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో నువ్వు ఒక మాదిరికరమైన తండ్రిగా ఉండిపోతే రేపొద్దున నీవే బాధ్యుడు. రేపొద్దున నువ్వు వాళ్ళు పట్టించుకోకపోతే రేపొద్దున నీకు నిద్ర పట్టదు. చిన్నప్పుడు బాగానే గుండెల మీద ఎక్కించుకుంటావు, బాగా తొక్కు అంటాడు, రేపొద్దున నీకు హార్ట్ అటాకులు తెప్పించేది ఆడే. చిన్నప్పుడు తొక్కితే బాగానే ఉంటుంది, పెద్ద అయినప్పుడు నీకు హార్ట్ అటాకులు వస్తాయి, జాగ్రత్త. అందుకని దేవుడిచ్చిన బిడ్డలను, అందుకని బాల్యకాలము నుండే నీ బిడ్డలను కూడా ఇప్పుడు కూడా వాక్యములను ప్రార్థనలు పెంచడం నేర్చుకోవాలి మనం. అవునండి, ఈ రోజున ఎంతమంది ఈ రోజున తప్పిపోతున్నారు మనుషులు. ప్రభు ప్రేమ తెలియకోకుండా ఎంతమంది నశించిపోతున్నారు ఈ రోజున. దారి తప్పిన నన్ను నీవు వెవకి వచ్చిర క్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెవకి వచ్చిర క్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తిప్పిపోయిన మనందరం కూడా దేవుడు ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత ఆయన యొక్క మార్గులు నడిపించాలి దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ రోజున చాలామంది కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇంకొకసారి చెప్పయ్యా అని పౌలు గారిని అన్నట్టుగానే మనుషుల్లో కూడా ఈరోజు ఎగతాళిగానే ఉంటుంది. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్టు కనుక అన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ కూడా ఏం చేయమన్నాడు? అంతటా మారు మనసు పొందాలి. అవునండి, దేవుడు ప్రేమించి తన సేవకులను ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు తన సేవకుల ద్వారా చెప్పకుండా ఏది ఉండడు. అందుకని అబ్రహాముతో ఒక మాట చెప్తాడు చూసారా, 17వ వచనంలో ఉంది, 18వ అధ్యాయంలో 17వ వచనం నుండి, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచేదనా ఏమన్నాడు? నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాస్తానా చెప్తున్నాడు. అబ్బాయి మరి ఇక్కడ సొదొమ ప్రజలకు మొర్ర 20వ వచనం చూడండి, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేశారు నేను చూసేదను, చేయనీళ్ళ నేను తెలుసుకుందని అనుకున్నాను. అవునండి, దేవుడు తన మీద ప్రజల మీదకి మరి లోతు కుటుంబం కూడా అక్కడ ఉన్నప్పుడు మరి ఉగ్రతను వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో బ్రతినాడుతాడు. నిజమే, అబ్రహాముతో ఒక సందర్భంలో కూడా అక్కడ సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా లోతు కుటుంబం పట్టబడింది అన్నప్పుడు తన ఇంట అలవరిచిన వారిని అందరితో కలిసి అక్కడికి వెళ్ళి వారందరూ కూడా రక్షించుకుంటాడు. అవునండి, 312 మండుగురు వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేయడం ఉంది వాక్యంలో. అంటే తన దగ్గర ఉన్న పశువుల కాపర్లతోనే వాళ్ళని జయించి రాజులు చేయలేని పని అబ్రహాము చేసి నిజంగా లోతు కుటుంబాన్ని విడిపించాడు. అలాగే మరి ఆ రాజుల కుటుంబం అక్కడ వాళ్ళు చేయలేనిది చేయగలిగాడు, కానీ దేవుడు వారి మీదకి ఉగ్రత వస్తున్నప్పుడు చేయగలిగింది ఏంటి చెప్పండి?
ప్రార్థన తప్ప ఏమీ చేయలేం. ఇక డిసైడ్ అయ్యాడు అబ్రాము. ఎలా డిసైడ్ అయ్యా, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో కనీసం 50 మంది నీతిమంతులు కనబడితే ఆ స్థలాన్ని నువ్వు కాపాడతావా అని అడిగాడు. ఎంతమంది? ఆ ఊర్లో కనుక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడతావా అంటే 50 మంది ఉంటే చాలు కాపాడతానే అన్నాడు. మళ్ళీ చూస్తే 50 మంది కూడా లేరు అక్కడ. ఇంకా అప్పటికి భలే అనుమానం వచ్చి అంటున్నాడు అక్కడ ఆయన. చూడండి అక్కడ ఏమన్నాడు, అక్కడ 5 తక్కువైతే ఆ పట్టణం నాశనం చేయదువా అని అంటే అందుకైనా 45 కనబడిన నాశనము చేయబడి. ఇలాగ 40 మంది అన్నాడు, తర్వాత 30 మంది, తర్వాత 20 మంది, ఆఖరికి 32వ వచనంలోకి వచ్చేళ్ళకి ప్రభు కోపపడిన యెడల నేను ఒక్కసారే మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 10 మందే కనబడదురేమో అన్నప్పుడు ఆ 10 మందిని బట్టి కూడా నాశనము చేయను అన్నాడు. అంటే 10 మంది కూడా ఆ ప్రాంతంలో మంచి వాళ్ళు లేరంటాను. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది ఆ ప్రాంతం అంతా. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక ప్రభా నీ చిత్తానికి నేనేం కాదనలేను ప్రభా, కనీసం ఈ ఊళ్ళో 10 మంది కూడా మంచోళ్ళు లేరా? ఈ 10 మందిని బట్టి కాపాడదామంటే 10 మంది కూడా మంచోళ్ళు లేరు ఇక్కడ. అంత భయంకరమైన పరిస్థితిని బట్టి అబ్రాము కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దేవుడు తన దూతలను పంపించింది ఎందుకో తెలుసా? ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి పంపించాడు. ఆ ప్రాంతం నాశనం చేయబోటానికి వచ్చినప్పుడు అక్కడ మీరు లేచి రండి అంటున్నారు వాళ్ళు. 13వ వచనం, మేము ఈ చోటు నాశనం చేయవచ్చదని వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపించాడు. ఈ కథ ఒక్కొక్కరు అల్లుళ్ళు కన్నా కనీసం చెప్తున్నారు. అల్లుళ్ళు చెప్తుంటే వాళ్ళకేమో ఎలా ఉంది, ఎగతాళం ఉంది. సరే లోతు మీరు కుమారులు మీరన్నా రెండయ్యా బాబు అంటే వీళ్ళు వద్దాం ఇంకా కొంచెం ఆ లోపల కొంచెం అవి ఉన్నాయి, ఆ బట్టలు కూడా పెట్టేసుకుంటాను, కొంచెం బంగారం ఉంది, ఆ వెండి ఉంది, ఇక ఎన్ని చదువుకుంటూ ఉన్నారు. అది దేవుడేమో ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు రా బాబు, మీరు తొందరగా రండి అంటే వీళ్ళు ఏం చేస్తారు, తడవ చేస్తున్నారు. ఇక దేవుడు ఎవరిని బట్టి? అబ్రాహాం ప్రార్థన బట్టి ఏం చేశాడు దేవుడు? వాళ్ళిద్దరు కుమార్తెలను మరి ఎవరు ఇంకా లోతు తన భార్య వారిని పట్టుకుని అలాగ బయట తీసుకొస్తామంటే ఆయన అన్నాడు, అయ్యా ఈ రాత్రి కాలంలో చీకట్లో నేను ఎక్కడన్నా పడిపోతానేమో, ఒకవేళ దేవుని ఉగ్రదోషని కాలిపోతానేమో, కొంచెం సమయం ఇస్తే ఈ దగ్గరలో ఒక చిన్న ఊరుందయ్యా, సోయేరు అనే ఊరు ఉంది. పేరు ఏంటి? సోయేరు అనే ఊరు ఉందయ్యా. ఆ సోయేరు అంటే అర్థం ఏముంది అక్కడ చెప్పండి? చిన్నది. అంటే చిన్నది ప్రాంతానికి మేము వెళతామయ్యా, అక్కడికి వచ్చేదాకా కనీసం ఆగితే మా ప్రాణాలు దక్కించుకుంటామని చెప్పేసి ఆ చిన్న ప్రాంతం వరకు పరిగెత్తు వెళతారు. అక్కడికి వెళుతున్న సమయంలోనే మధ్యలోనే భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే ఏమవుతుంది? వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకని నాగటి మీద చేయి వేసి చెప్పండి, వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు మళ్ళా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మళ్ళా వెనక్కి చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. లోకము ఎందుకంటే భయంకరమైన పరిస్థితులకు ప్రజలను తీసుకెళ్ళిపోతుంది ఇప్పటికే. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మరి వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ చిన్న ప్రాంతానికి వెళ్ళేకి అప్పుడే ఇక సూర్యుడు కూడా ఉదయించడం ప్రారంభించాడండి. అక్కడ వచ్చిన చూడండి, అక్కడ ఏముంది, అక్కడ నువ్వు త్వరపడి అక్కడ తప్పించుకొని పొమ్ము, అక్కడికి నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయను, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టను. 23వ వచనం, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. అంటే ఈయన అక్కడికి వెళ్ళే సమయానికి సూర్యుడు ఉదయిస్తూ ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో తిరిగి చూస్తే వెనకాలంతా ఏమైపోతుంది? ఆకాశం నుండి అగ్ని గంధకముల చేత ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయింది? ఇది సత్యమా కాదా తెలుసుకోవాలంటే మీరు ఎవరైనా సరే నెట్లో చూడవచ్చు. బైబిల్లో ఏదో చెప్తున్నారండి మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇప్పటికీ ఆ యొక్క అగ్ని గంధకము తెల్ల గుళ్ళులాగా ఉన్నాయి ఆ ప్రాంతం అంతా కూడా. ఇంతవరకు ఆ ప్రాంతంలో ఏ ప్రజలు కూడా నివసించడానికి యోగ్యంగా లేదు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఏ కొండను తీసిన ఆ కొండంలో ఇంత పిచ్చుకల గుడ్లలాగా వస్తూ ఉంటాయి బయటికి. దానితో ఇలా తీస్తూ ఉంటే తెల్ల గుడ్లు వస్తాయి. ఏ యొక్క మీరు తెల్లది గంధకంలో అవన్నీ తీసి చిన్న నుప్పు అలా పెడితే బ్లూ ఫ్లేమ్లో ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. అన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు దాన్ని అగ్ని గంధకాలతో కాల్చిన సాక్ష్యము మన కళ్ళ ముందు అలాగే కనపడుతుంటే ఈరోజుకి ప్రజలు అనేక మంది కూడా ఇంకా నమ్మకోకుండా ఎంతోమంది ఉంటున్నారు.
ఇంకా చాలామందికి ఎలా ఉంది తెలుసా? ఎగతాళిగానే ఉంది. ఇంకా మారు మనసు పొందమంటే ఇంకా చాలామంది తడువు చేసేవారుగానే ఉంటున్నారు. చూద్దామండి, ఈ సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం అండి, రేపేం జరుగుద్దో మనకు తెలియదు. దేవుడు ప్రేమించి, ఎందుకంటే ఉన్న పరిస్థితులంతా కూడా తారుమారుగా ఉంటున్నాయి. ప్రశాంతంగా ఉన్న సమయం అనుకుంటున్నాం, కానీ తెల్లారికల్లా తగలెట్టేసారు, ఊర్లు తగలెట్టేస్తున్నారండి అనుకోవచ్చు. మన ఈ మధ్య విన్నారు, రైలు బండ్లందరూ కాల్ చేస్తున్నారు, హైదరాబాద్లో స్టేషన్ అంతా కాల్ చేస్తున్నారండి అండి. ఏంటి అసలుకి అర్థం కావట్లా. బాగానే ఉందో అనుకోవచ్చు, తెల్లారికల్లా నొప్పి పెట్టేస్తున్నారు. దేశమే నష్టం అయిపోతుంది. ఇప్పుడు ఆ నష్టం ఎవరికి? ప్రధానమంత్రి నష్టమా? నీకు నాకు నష్టం. అది బస్సులు గాలి చేయడం వల్ల ఎవరికి నష్టం చెప్పండి? అలా జేబులో సొమ్ము కలిపొద్దామనా? ఈ వంక మీద ఇంకా డబ్బులు సంపాదిస్తారు, ఇంకో 10 రైలు కొంటారంటాడు, దాంట్లో సహా మింగేస్తారు. నష్టపోయేది మనమే, పేదవారిగా అయ్యేది మనమే. ఆవేశంలో అనాలోచితమైన పనులు మనం చేసి నష్టపోయేది మనమే. రాజకీయ నాయకులకి ఏమీ అవదు. ఏదైనా సరే దేవుని యొక్క పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకోకుండా నాయకులకు మంచి జ్ఞానం ఇస్తాడు. అందుకనే రాజుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి, ప్రభా నా అధికారులు మార్చయ్యా, విశ్వాసఘాతకులు కూడా ఉండనివ్వద్దు, వాళ్ళని అధికారం ఇచ్చేవు, ఆ ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే వారి జ్ఞానం దయచేయమని, వారు కూడా నశించిపోకూడదు. అవును, ఎన్నో సందర్భాల్లో పౌలు గారు కూడా ధైర్యంగా వాళ్ళ ముందు మాట్లాడతాడు. అగ్రిప్ప రాజ్యం ముందు ధైర్యంగా మాట్లాడతాడు, వాళ్ళకుంది నాయకుల ముందు మాట్లాడతాడు. నువ్వు ఎలాగ మాట్లాడావో యెరూషలేములో కూడా అలాగే మాట్లాడి దేవుడు చెప్తాడు. అవునండి, నీతిమంతుడు ఎప్పుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. నీ నీతే, నీ భక్తే నీకు ధైర్యం పుట్టేస్తుంది. నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడా భయపడవసరం లేదు. దేవుడి యొక్క పాదాల దగ్గర నువ్వు గడుపుతావు. అబ్రహాం ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకుంటావు. లేకపోతే వెలుసూపు వెళ్ళ సొదొమ ప్రాంతాలు బాగా పచ్చకుందని వెళ్ళాడు, కానీ ఆ ప్రాంతమంతా భయంకరమైన కామ వికారంతో ఉన్న మనుషుల మధ్య అలాగే ఉండి తను నష్టపోయాడు, తన కుటుంబం కూడా నష్టపోయాడు. అలా ఉండటానికి కాదండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, అనేక మందికి ఆశీర్వాదకరం ఉండాలి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నీవు నిన్ను పొందుకోవాలి దేవునికి ఆశ. అలాంటి వాగ్దానం మనం పొందుకుందాం, స్వాతంత్రించుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నాకు జ్ఞానం దయచేయి ప్రభా. ఎప్పటి వరకు నా జీవితంలో నా యొక్క సొంత ఆలోచనలు బట్టి నేను వెళుతున్నానయ్యా. నాకు చదువు ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకున్నా, కానీ ప్రభా నా జ్ఞానము అది ప్రభా అధిక శోకం కలిగిస్తుందంటే ప్రభా, అధిక విద్య అధిక శోకం కలిగిస్తుందంటే ప్రభా, నా జ్ఞానం కాదు కానీ ప్రభా పైనుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి ప్రభా, నీవిచ్చే జ్ఞానం నాకు కావాలి ప్రభా. ఈ లోకంలో మనుషులు అనేక మంది జ్ఞానులైన ఉన్నారు కానీ ప్రభా నీ కృప లేకపోతే మేమేమీ చేయలేం ప్రభా. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకో, ప్రభుని అడుగుదాం. ప్రభా నేను ఇంకనూ ప్రభా ఈ లోక సంబంధంగా మనుషులు అనేక మంది ప్రభా విచారవేరుగా బ్రతుకుతున్న ఈ ప్రజల మధ్యలో ఉంటున్నా సరే, అయినా ఏ లోకమాలేమో అండకుండా ప్రభా ఎలా కాపాడుకోవాలో నేర్పించయ్యా, ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పించయ్యా, ఎలాగో నీ సన్నిధిలో గడపాలకు నేర్పించు ప్రభా. నన్ను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా. అవునయ్యా, నా బిడ్డలో సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినటి కంటే ఎక్కువైన సంతోషం లేదని ప్రభా నీ భక్తులు చెప్పినట్లుగా మా బిడ్డలు ఏదో ప్రభా ఎక్కడో ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించిన కన్నా నా బిడ్డలు యథార్థంగా బ్రతుకుతున్నారయ్యా, సత్యం అనుసరించి బ్రతుకుతున్నారయ్యా. త్రాగుడు అనేది దగ్గర రానివ్వకోకుండా అయ్యా, చెడ్డ చూపులు చూడుకోకుండా నా బిడ్డల ప్రభా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారని ఆ సంతోషమే ఎక్కువ సంతోషం. కానీ ప్రభా నా బిడ్డలు ఏదో సంపాదించారు దానిలో సంతోషం లేదని భక్తులు చెప్తున్నాడు ప్రభా. అవునయ్యా, ఆ సత్యం అనుసరించి నడుచుకునే వారిగా మా బిడ్డలు ఉండాలి ప్రభా. తండ్రి సహాయం చేయండి ప్రభా. ఈ లోక మాలిన్యం ఎక్కడంటుకోకుండా సహాయం చేయండి ప్రభా. కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఆయా దుష్టులు యొక్క మార్గంలో మా బిడ్డలు ఎక్కడ ఉండకోకుండా ప్రభా నీకెందు భయభక్తులుగా నీ బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నందుకు వందనాలు ప్రభా. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా. నీ ఉగ్రత ఎవడు నిలబడగలుగుతాడయ్యా ఆ ప్రాంతంలో ప్రభా. 10 మంది నీతిమంతులు కూడా లేరంట ప్రభా. నిజమే ప్రభా, ఎక్కడ చూసినా ప్రభా బహు విగ్రహారాధనతో ఉంటున్న ఈ దేశంలో ప్రభా మా బిడ్డలో నీ కొరకు వాడబడాలని ఆశతో మేము బ్రతకాలి ప్రభా. సత్యం మనసు నుంచి మా బిడ్డలు బ్రతికినప్పుడు అనేక మందికి కూడా మాదిరికరంగా బిడ్డలు ఉంటారు ప్రభా. మా దేశాన్ని రక్షించయ్యా, మా నాయకులు రక్షించయ్యా. ఎక్కడ చూసినా ప్రభా హింస, ఎక్కడ చూసినా ప్రభా అల్లర్లు ప్రభా. తండ్రి దేవా పరిస్థితి మార్చగలిగిన ఒక్కడవే ప్రభా.
పోలీసు వాళ్ళు మార్చలేరయ్యా, సైన్యం మార్చలేదు ప్రభా, నీ శిలువ ప్రేమ మార్చుదు ప్రభా. తండ్రి ప్రభా, నీ కృపలో జ్ఞాపం చేసుకుని ప్రభా, కనికరించు ప్రభా. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి శ్రమ అన్నావు ప్రభా. అయా యోబు, దానియేలు ప్రభా, నాయన అబ్రహాము ప్రభా, అలాంటి వారు మాత్రమే రక్షించుకుంటారండి ప్రభా. నిజమే ప్రభా, అబ్రహాము కుమారులుగా విశ్వాసంలో ప్రభా ఎదిగి మాకు బిడ్డలుగా మా బిడ్డలు ఉంటాకి సహాయం చేయడం, నీ కొరకు నమ్మక జీవించే వారు సహాయం ప్రభా. ఇది నా వాక్యం మాలో ఫలింప చేసి మీరే దీవించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.